యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు TWJF జర్నలిస్టుల ధర్నా. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద మత్స్యకారుల ధర్నా. జీవో 217 రద్దు చేయాలని డిమాండ్. పాత బస్తీలో వ్యక్తి దారుణ హత్య, శరీరంపై పలు కత్తిపోట్లు. నెల్లూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం, భయాందోళనలో స్థానికులు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బొక్క దయాసాగర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను తీర్చడంలో విఫలమైందని, జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, స్థలాల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. తీన్మార్ మల్లన్నపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. We want justice. We want justice. అక్రమ కేసులను మిత్రులారా, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జర్నలిస్టుల కోరికలను, జర్నలిస్టుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్తో ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే వరంగల్ జిల్లా కేంద్రంలో, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కేంద్రంలో కూడా జర్నలిస్టులు అందరం కూడా ఫెడరేషన్ నాయకత్వంలో ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత కొంతకాలం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం కేసీఆర్ గారు, అదేవిధంగా మంత్రి కేటీఆర్ గారు జర్నలిస్టులకు ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది. వరంగల్ పర్యటనలో భాగంగా వచ్చేసినటువంటి సీఎం కేసీఆర్ గారు ఒక మోడల్ కాలనీని వరంగల్ నగరంలో ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనటువంటి ఒక ఐడియల్ కాలనీగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా ఇక్కడ మోడల్ కాలనీని నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సీఎం కేసీఆర్ గారు పూర్తిగా విఫలమైంది. మేము మంత్రి గారికి, అదేవిధంగా చీఫ్ విప్ గారికి, స్థానిక ఎమ్మెల్యేలకు జర్నలిస్టు యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఇంత క్రితమే మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళ దృష్టికి అనేక మార్లు తీసుకువెళ్ళడం జరిగింది. వరంగల్ నగరంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినప్పుడు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ క్యాబినెట్లో ఇక్కడ ఉన్నటువంటి 2 జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీలకు వాళ్ళు జీవోలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం ఎందుకనో కాలయాపన చేస్తూ ఈ 2 సొసైటీలకు కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ల్యాండ్ను హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీనికి మేము నిరసనగా ఈ రోజున ఈ కార్యక్రమంలో వెంటనే ఆ 2 జర్నలిస్టు కోఆపరేటివ్ సొసైటీలకు కూడా ల్యాండ్ను హ్యాండ్ ఓవర్ చేయాలి. వెంటనే సొసైటీల నుంచి డబ్బులు కట్టించుకొని వెంటనే జర్నలిస్టులకు నివేశన స్థలాలను మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను కూడా ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తీన్మార్ మల్లన్నపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. జర్నలిస్టు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ జర్నలిస్టుల మీద దాడులకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో వెంటనే దాడులను ఆపాలి. రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా జిల్లాల్లో కూడా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వెంటనే అరికట్టే విధంగా ఒక అధికారికమైనటువంటి కమిటీలను వెంటనే నియమించాలని చెప్పేసి న్యాయమైనటువంటి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని ఒకవేళ కనుక
ఈ హామీలను ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో ఫెడరేషన్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి పిలుపునిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద జిల్లా మత్స్యకారులు జీవో 217 రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘం రాష్ట్ర స్థాయి అధ్యక్షులు ప్రసాద్ బరే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 లక్షల నెయ్యంకల మత్స్యకారులు జీవనోపాధి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవో వల్ల ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా సంక్షేమ సంఘం కార్యదర్శి పులసరి శ్రీనివాస్, పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వారు కొత్తగా 217 జీవోను తీసుకొచ్చి పేద మత్స్యకారులు కొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనాదిగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఈ పంచాయతీరాజ్కి సంబంధించిన చెరువులు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఒక నామినల్ రేట్ను ఫిక్స్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీకి ఇచ్చేది అనాదిగా జరుగుతున్నటువంటి ఆనవాయితీ. అయితే ఒక ఇది ఏలం వేసి ఈ యొక్క మత్స్యకారులు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంచేతంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి అప్పుడు ఈ యొక్క చేపల చెరువుల మీద చాలామంది బ్రతుకుతున్నారని చెప్పి వాళ్ళకి ఇంకా సౌకర్యాలు కల్పించి వలలు ఇచ్చి వాళ్ళు ఉండటానికి సౌకర్యాన్ని కల్పించి అన్నీ చేశారు. కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కొనసాగించకపోగా ఉన్నటువంటి తీసేసి ఈ యొక్క పేదాలైనటువంటి మత్స్యకారులకి ఏ పూట కాపూట తెచ్చుకుని తినేటువంటి మత్స్యకారులు వాళ్ళ కొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 217 జీవోని తక్షణమే రద్దు చేయాలి. ఇది కేవలం పేద మత్స్యకారుల దగ్గర నుంచి లాక్కుని కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పాలని, తద్వారా ఈ యొక్క మత్స్యకారులందరినీ కూలీలుగా తయారు చేయాలని వారి ఉద్దేశంలో కనిపిస్తుంది. అయితే అది కొనసాగించం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 60 లక్షల మంది మత్స్యకారులు ఈ యొక్క న్యాయమైన ధర్మమైనటువంటి మీ యొక్క కార్యక్రమాన్ని స్తంభింపజేస్తామని కూడా మీ ద్వారా మనం చేస్తాం. బర్రి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షుడు. నా పేరు పులసరి శ్రీనివాస్ అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా నేలకుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా చేస్తున్నానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 217 జీవో ఏదైతే ఉందండో అది మత్స్యకారులు కొట్టే విధంగా ఉందండి. ఈ ఆన్లైన్ చేపల చెరువుల వేలాన్ని వెంటనే విరమించుకోవాలండి. ఈ జీవో 217 వెంటనే రద్దు చేయాలండి. మేము మా తాతల తండ్రుల కానించి మాకు ఆస్తిపాస్తుగా ఇచ్చింది ఏంటంటే అండి ఈ చెరువులే మాకు ఇచ్చారండి. మా కుల వృత్తి ఇదండి. మేము చెరువుల మీద గుంటల్లోనూ. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీ నూతన అధ్యక్షులుగా సిద్దింకి కృష్ణారెడ్డి, కార్యదర్శిగా పాశం దామోదర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో మున్సిపాలిటీకి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కార్యదర్శిగా నియమించినందుకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి, బంటికి ఎంపికకు సహకరించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నా మీద అపారమైన నమ్మకం ఉంచి నాకు పెద్దంబర్పేట మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, బంటిబాబు గారికి, మల్లేశన్నకు మరియు పెద్దంబర్పేట మున్సిపల్కి సంబంధించిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే గత 2.5 ఏళ్ల నుంచి ఏదైతే అయిపోయిందో కరోనాతో గవర్నమెంట్ చాలా ఇబ్బందుల నుండి సంక్షేమ పథకాలు ఏది ఆపకుండా కూడా కొద్దిగా డెవలప్మెంట్ వైజ్లో కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. కానీ రానున్న 2 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారితో, కార్యకర్తలతో, గెలిచిన కౌన్సిలర్లతో అందరితో సమన్వయంగా పోయి వచ్చే 2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి గారి గెలుపు గురించి, కేసీఆర్ గారి గెలుపు గురించి, టీఆర్ఎస్ పార్టీ గెలుపు గురించి ప్రతి ఒక్క కార్యకర్తతో సహకారం తీసుకొని అందరము మంచిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని ముచ్చటగా 3వసారి అధికారంలోకి తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేస్తాము. నా కార్యవర్గంలో ముఖ్యంగా ఏదైతే కార్యదర్శి పోస్ట్ ఉందో 3వసారి వరుసగా ఏదైతే హ్యాట్రిక్ కొట్టి దామోదర్ గారు ఉన్నారో దామోదర్ అన్నగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరి నాయకుల సహకారంతో, దామోదర్ అన్న సహకారంతో, ముఖ్యంగా మా చైర్పర్సన్ గారి సహకారంతో అందరితో ముందుకు పోయి టీఆర్ఎస్ పార్టీ గెలుపు గురించి కృషి చేస్తామని మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మరియు పార్టీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మున్సిపాలిటీగా ప్రెసిడెంట్గా సిద్దింకి కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే గారు మన గౌరవనీయులైన మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే బంటిబాబు అన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో
అది మా ప్రియతమ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో సిద్ధం కిషన్ రెడ్డిని గత అనుభవాలు అన్న ఇంతకుముందు మాజీ వైస్ చైర్మన్ ఉండే మున్సిపాలిటీకి అన్న అనుభవాలు దృష్టిలో పెట్టుకొని సీతంబరిపేట అన్నకి ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే నాపై నమ్మకం ఉంచి నా సాయశక్తుల రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్యే సాబ్ గారికి మంచిగా పనిచేసి సార్కి భారీ మెజార్టీతో మేమందరం సార్కి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈరోజు పత్రికా సోదరులకి చెప్పడం జరిగింది. నగరంలోని పాత బస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చంద్రాయన్గుట్ట పరిధిలోని బండ్లగూడలోని ఓ రోడ్డుపై వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యక్తి మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శరీరంపై దుస్తులు లేని స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఆ డెడ్ బాడీ పక్కనే ఓ టీషర్టు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లాలోని సోమశీల జలాశయం ఎంపీ హౌస్ కాలనీ వద్ద క్షుద్ర పూజలు కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు మనిషి బొమ్మ గీసి నిమ్మకాయలు పసుపు కుంకుమ చల్లి క్షుద్ర పూజలు చేసినట్టు స్థానికులు గుర్తించారు. అక్కడ పరిస్థితిని చూసిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కావాలనే క్షుద్ర పూజలు చేశారా లేక స్థానికులను భయపెట్టడానికి చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్దూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, ఉపాధ్యాయులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు కావస్తున్నా జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని నాయకులు అన్నారు. ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి అందజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి జర్నలిస్టులకు స్వరాష్ట్రంలో కూడా ఇంకా సరైన న్యాయం దక్కడం లేదు. ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకుడు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రకమైనటువంటి హామీలు జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా ప్రతి జర్నలిస్టుకు, అర్హుడైనటువంటి ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నేను ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఇస్తానని చెప్పి ఆ ఉద్యమ సమయంలో వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేరేటువంటి దాఖలాలు లేవు. ఇంకా జర్నలిస్టు అందరూ కూడా అద్దె కొంపలల్లో, అరకొర ఇళ్లల్లో చాలా నీచమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల, జర్నలిస్టుల హక్కుల పట్ల, జర్నలిస్టు సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా వ్యవహరించి జర్నలిస్టుల సమస్యలు నెరవేర్చాలని చెప్పి మేము సూర్యాపేట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు సైతం వెనకాడకుండా వార్తా సేకరణలో నిమగ్నమైనటువంటి జర్నలిస్టులు చాలామంది చనిపోయారు. వాళ్ళకి ఇంతవరకు సరిగా పరిహారం అందలేదు. అదేవిధంగా కరోనా బారిన పడి అనారోగ్యం పాలైన విలేకరులు చాలామంది అందాల్సిన సాయం రసాకాలం నుంచి ఇంకా అరకొరగానే అందుతుంది తప్పించి పూర్తిస్థాయిలో అందిన దాఖలాలు లేవు. ఇక ఈ 2 సంవత్సరాల కాలంలోనైనా కానీ ప్రతి జర్నలిస్టుని ఒక ఇంటివాణి చేసే విధంగా ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించే విధంగా
చర్యలు తీసుకోవాలని చెప్పి మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మొత్తం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డేని ఈరోజు 20వ తారీఖున డిమాండ్స్ డేగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మాకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క జర్నలిస్టుల డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చదనే ఆశాభావాన్ని మేము సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన వ్యక్తం చేయడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో ఎడ్డి సుధాకర్ రెడ్డి తండ్రి చిన్నారెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో అయోధ్య రామాలయ మ్యాప్ తయారు చేసి అందులో కొలువుదీరిన గణనాథుడిని నిలిపారు. అయితే ఈ గణనాథుడికి 9 రోజుల పాటు పూజలు నిర్వహించారు. ఈ మ్యాప్ 20 రోజుల వ్యవధిలో తయారైందని ఎడ్డి సుధాకర్ తెలిపారు. ఈ రామాలయ గణపతిని జిల్లాలోని ప్రజలు భక్తులు దర్శించుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. మోర్తాడ్ మండలం మోర్తాడ్ గ్రామము ఇలాలవాడ నివాసము మా స్వగృహం నందు ప్రతి సంవత్సరం గణేష ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు గణపతి చేయడం జరిగింది. జనాలందరూ చూసి ఆ వినాయకుని కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ఈ 2021లో అయోధ్య రామాలయం కన్స్ట్రక్షన్లో ఉన్నది. అది చూసి సేమ్ అయోధ్య రామాలయం గణపతి చేయడం జరిగింది. చేయడానికి 20 రోజుల సమయం పట్టింది. మొత్తం థర్మకోల్ షీట్స్ వాడడం జరిగింది. ఎత్తు 9 అడుగులు, పొడవు 12 అడుగులు, అడ్డం 8 అడుగులు భారీ ఎత్తున చేయడం జరిగింది. చాలామంది నిజామాబాద్ జిల్లా నలుమూలల నుండి వచ్చి కూడా జనాలు చూసి చాలా సంతోషపడ్డారు. రామయ్య కృపకు గణపతి కృపకు పాత్రులయ్యారు. ఇంకా మిత్రులు శ్రేయోభిలాషులు వాట్సాప్ సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల కూడా ఆ దేవుని కృపకు చేసిండు. మేము ఇంట్లో కొంచెం హెల్ప్ చేసినాం. అందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి తయారు చేయడం జరిగినందుకు. మా ఇంటికి చాలామంది వచ్చి చూడడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గ్రామంలో మా నివాసంలో మా అన్నయ్య ఎడ్డి సుధాకర్ రెడ్డి గారు రామ మందిరం నిర్మాణం చేయడం జరిగింది. తనకి చిన్నప్పటి నుండి ఇవంటే ఇంట్రెస్ట్. తన స్కూలింగ్లో కూడా చార్మినార్ నరసింహస్వామి కోసం ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ 2021లో రామ మందిరం నిర్మాణం చేయడం జరిగింది. తన కుటుంబ సభ్యురాలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రాక్టర్ కూడా తనే స్వయంగా తయారు చేయడం జరిగింది. జమ్మికుంటలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హౌసింగ్ బోర్డు లోతట్టు ప్రాంతం మునిగిపోయింది. దీంతో వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ కొత్తగా కట్టే వరద కాలువ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వరద కాలువ పనులు చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే హౌసింగ్ బోర్డు మునగడానికి కారణమైందని అన్నారు. ఈ సమస్యను జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు శానిటరీ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. అయితే కమిషనర్ వెంటనే స్పందించి వరద కాలువపై ఉన్న మట్టిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా జమ్మికుంట పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ ఒక చిన్న వర్షానికే మొత్తం కాలనీ మునిగిపోయి 270 కుటుంబాల దాకా నీట మునిగి. మరి ఆ రోజు దీనికి కారణం ఏందని చెప్పేసి మేము ఆరా తీస్తే ఈ వరద కాలువ పనులు నడుస్తున్నాయి. ఈ వరద కాలువ పనులకు ఆటంకంగా ఇది వరద నీరు వస్తుందని చెప్పేసి ఈ వరద కాలువకు కాంట్రాక్టర్ గారు అడ్డంగా, ఇక్కడ మనం చూస్తే మీకు కనబడ్డది, అడ్డంగా మొత్తం దానికి మట్టి పోసి నీళ్లు రాకుండా చేయడం జరిగింది. అలా చేసే వరకు చిన్న వర్షానికే హౌసింగ్ బోర్డు మొత్తం మురుగుతుంది. అసలు ఏందని చెప్పేసి ఇవాళ పొద్దున్నే 5 గంటలకు మేము స్టార్టింగ్ నుండి ఇక్కడ హౌసింగ్ బోర్డు స్టార్టింగ్ నుండి ఇక్కడ నాయన్ చెరువు దాకా ఆ బురదలకెళ్ళి మేము చూసుకుంటూ రావడం జరిగింది. అసలు కారణం ఏంటంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మొత్తం ఈరోజు మా హౌసింగ్ బోర్డు మునగడానికి కారణం కాంట్రాక్ట్ నిర్లక్ష్యంగా. ఆ విధంగా అడ్డుకట్టలేస్తే వరద నీరు ఎటు పోవాలి, ఆ విధంగా చేస్తేనే ఈరోజు హౌసింగ్ బోర్డు మునిగింది. మొన్న పైపులు అడ్డంగా ఉంటే అక్కడ మొత్తం తడితే ఆ రోజు ఫస్ట్ వానకు తీసేసినాం. నిన్న కురిసిన వర్షానికి హౌసింగ్ బోర్డు లోతట్టు ప్రాంతం ఆ వరద కాలువ మోరు నుండి నీళ్లు పోతుంటాయి. అసలు ఏందని చెప్పేసి ఆరాధిస్తే అసలు విషయం ఇక్కడికి వచ్చినాక తెలిసింది. మళ్ళీ వాళ్ళు
అడ్డుకట్ట దాదాపు 5 ఫీట్ల పైన మొరం పోసి దాన్ని మొత్తం వాటర్ రాకుండా చేసి, అంటే వీళ్ళ వర్క్ జరగడానికి అవతల వాళ్ళను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే స్థానిక అధికారులు ఈ యొక్క కాంట్రాక్టర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే పనులు ఈ విధంగా చేసే వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇంతమందికి నష్టానికి కారణమైన కాంట్రాక్టర్ పైన వెంటనే చర్య తీసుకోవాలని మరి హౌసింగ్ బోర్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ పక్షాన కోరడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం ఏల్గొండగూడ హాసుపల్లిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులు పూర్తి చేయకపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే వర్షం పడితే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గత 2 రోజుల నుంచి కురిసిన వర్షానికి గ్రామంలోకి రేషన్ వాహనం రావడంతో రోడ్డుపై ఉన్న బురదలో ఇరుక్కుపోయింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా కొమరంభీం జిల్లా తీర్యాని మండలంలో ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి కోవాలక్ష్మి మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. నగరంలో ఓ పక్క విషజ్వరాలు, మరో పక్క కరోనా నిర్ధారణ పరీక్షకు వస్తున్న ప్రజలతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. అయితే విషజ్వరాలతో ప్రజలు నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇవాళ నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా మరో పక్క విషజ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలు వస్తున్నారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ కోసం జనాలు పెద్ద సంఖ్యలో ఎగబడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద తొలగించిన వికలాంగుల పింఛన్లు పునరుద్ధరణ ఎన్సీపీఆర్డీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తొలగించిన పింఛన్లు వెంటనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి నటరాజ్ మాట్లాడుతూ రేషన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు ఆధారంగా వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా సొంత ఇల్లు లేని లేక ఇంటి స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా పింఛన్లు మంజూరు చేయాలన్నారు. మరి మన జిల్లాలో చూసినట్లయితే చాగల్లో ఒక ఆయన చనిపోవడం, మరి అదేవిధంగా తూర్పుగోదావరి కోనవరంలో కూడా చనిపోవడం జరిగింది. మరి వికలాంగులకు పెన్షన్ ఇచ్చి ఆదుకుందామా, వికలాంగులు చంపేద్దామా ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి వికలాంగులకు ఒక రేషన్ కార్డులో 2-3 ఉండటం వల్ల పెన్షన్ తీసేస్తున్నాం అంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎన్పీఆర్డీ ఒక డిమాండ్ చేస్తుంది. రేషన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు ఆధారంగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఎన్పీఆర్డీ తన మేనిఫెస్టోలో భాగంగా తెలియజేస్తున్నాం. తరలించడం జరిగింది. ఈ యొక్క షరతులతో సంబంధం లేకుండా వికలాంగులు వృద్ధాప్యం అనే భేదం లేకుండా ఒక పార్టీ వికలాంగులు ఉన్నప్పటికీ కూడా వికలాంగుల పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కరెంటు మీటర్ల పేరుతో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నాయనే పేరుతో కూడా కొన్ని పెన్షన్లు తొలగించబడ్డాయి. వారికి కూడా పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. జగనన్న గారు అందరికీ న్యాయం చేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క దివ్యాంగుల విషయం వచ్చేప్పటికీ కూడా మానవత దృక్పథంతో ఆలోచించి అందరికీ కూడా పెన్షన్ వచ్చేటట్లుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ నా యొక్క మాటలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల ధర్నా. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద మత్స్యకారుల ధర్నా. జీవో 217 రద్దు చేయాలని డిమాండ్. పాత బస్తీలో వ్యక్తి దారుణ హత్య, శరీరంపై పలు కత్తిపోట్లు. నెల్లూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం, భయాందోళనలో స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.
సొసైటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.